హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి హ్యాపీ రథసప్తమి శుభాకాంక్షలండి. మరి మీ ఇంట్లో ఈరోజు ఎలా పూజని చేసేసుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నేనైతే మా ఇంట్లో ఇలాగ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. రథసప్తమి అంటే ఇంతకుముందు నార్మల్గానే ప్రతిరోజు ఇంట్లో నిత్యం ఎలా అయితే పూజ చేసుకుంటానో అలానే చేసేసుకునేదాన్ని అనమాట. కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్గా పూజ అయితే ఇలా చేసుకోవాలనిపించింది, అందుకని ఇలా చేసేసుకున్నానండి. అందులోనూ మనకున్నటువంటి కష్టాలన్నీ పోవాలన్నా, మనం ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలి అన్నా సరే సూర్యభగవానునికి ఇలా భక్తితో పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అందులోనూ ఈరోజు మంగళవారం తిథి రావడం వల్ల కూడా చాలా మంచిదండి. రథసప్తమి అనేది ఈరోజు వచ్చింది కదా, చాలా మంచి రోజు అనమాట. సో మనకి ఏమైనా ఆర్థిక కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అలాంటివన్నీ కూడా మీరు ఈ విధంగా పూజ చేసేసుకుంటే మీకు కూడా తొలగిపోతాయి. మరి పూజ విధానం చూద్దాం రాండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందండి. స్కూల్ ఉంది కాబట్టి మరి పిల్లలకి మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా పిల్లల కోసం దోశలు అయితే వేస్తున్నానమాట. పల్లీలను పచ్చిమిర్చి ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకొని పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇటైతే టమాటా ముక్కలను అయితే కుక్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా కుక్ అయిపోతున్నాయి టమాటా ముక్కలు. ఇంకా ఇదైతే నైట్ నేను ఒక 2 గ్లాసులన్నర బియ్యము, అలాగే గ్లాసున్నర వరకు మినప్పప్పు తీసుకున్నాను అనమాట. మినప్పప్పు సగము, మినప గుండ్లు అంటారు కదా వైట్వి, అది సగము, 2 సగంగా తీసేసుకొని ఇలాగ నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. చూసారు కదా పిండి అయితే ఎంత బాగా పులిసిపోయిందో. ఇంకా పిల్లలకైతే దోశలు వేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి. పిల్లలు దోశలు తిని టిఫిన్ చేసి చక్కగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చి గుమ్మాలని నీట్గా తూడ్చుకొని బొట్లతో అలంకరించుకున్న తర్వాత పొంగలైతే చేశానమాట. పాలు పొంగించానమాట, పరవన్నం వండానండి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా ఈరోజు సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన పరవన్నం నైవేద్యంగా వండి పెట్టాలన్నమాట. మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, లేదా అప్పుల బాధలు ఉన్నా సరే తొలగిపోతాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ని రోజుల నుంచి జరగని కొన్ని కోరికలైనా, జరగని పనులైనా సరే తప్పకుండా నెరవేరుతాయన్నమాట. సో నేను అందుకనే ఈరోజు ఫస్ట్ టైం అయితే ఇలాగ 7 చిక్కుడుగాయలతో రథం చేసి 7 ఆకుల మీద పెట్టుకొని చక్కగా రథానికి బొట్లు అయితే పెట్టి అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో మీకు క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే చూపిస్తున్నానండి. ఇలాగా మీ ఇంట్లో ఒకవేళ సూర్యభగవానుడిది ఫోటో ఫ్రేమ్ ఉంటే కనుక ఫోటోనైతే మీరు పెట్టేసుకొని చక్కగా ఫోటో ముందు ఈ రథాన్ని ఇలాగ అలంకరించుకొని మనం వండుకున్నటువంటి తీపి నైవేద్యం ఏదైతే ఉందో ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ సూర్యభగవానుడి ఫోటో గనుక లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా నేలపైన ఉట్టిగా వేయకూడదు, కొంచెం వాటర్ చల్లేసి కొంచెం పసుపు కుంకుమ కలిపి అలికి చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేయాలండి. ఎప్పుడు కూడా మనం పూజల టైంలో ఎప్పుడు కూడా చాలామంది తెలియక చేసే పొరపాట్లు ఏంటంటే ముగ్గుతో వేస్తారు, రాయి ముగ్గుతో. అలా వేయకూడదు, బియ్యం పిండితోటే ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బియ్యం పిండితోని చూసారు కదా ముగ్గు అయితే వేసేసుకున్నాను. చక్కగా సూర్యుని అయితే వేసుకున్నాను అనమాట. సూర్యుని ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిమని ఇలాగా నేను పసుపు కుంకుమ వేసి అలికిన దానిపైన వేసేసుకొని కొంచెం మళ్ళీ బొట్టు కూడా పెట్టానన్నమాట స్వామివారికి. ఈరోజు రథసప్తమి రోజున ఎప్పుడూ కూడా సూర్యభగవానుడు 7 గుర్రాల మీద వస్తాడనమాట. సో అందుకనే రథసప్తమి రోజు 7 చిక్కుడుగాయలు, 7 చిక్కుడాకులు కంపల్సరిగా ఉండాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. మీరు మాత్రం చేసుకునే వాళ్ళు ఇలాగే చేసేసుకోవాలి. ఇలా చేస్తేనే సూర్యభగవానునికి చాలా ఇష్టం అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరింటికి సూర్యభగవానుడు వెళ్తాడు, చూస్తాడనమాట ఎవరెవరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది. మనకి అన్ని దేవుళ్ళు కనిపించారండి. మనకి సృష్టిలో ఉన్న దేవుళ్ళు ఎవ్వరు మనకి స్వయంగా కనిపించరు, కానీ ఒక్క సూర్యభగవానుడు మాత్రమే మనకి ప్రతిరోజు దర్శనం అనేది తప్పకుండా ఇస్తాడనమాట. మనకు అదృష్టం అనమాట. మనం ఈ భూమి మీద
సూర్యుడిని మాత్రమే చూడగలుగుతున్నాం, సూర్యభగవానుని ఒక్కరిని మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఏ దేవుళ్ళని కూడా మనం చూడలేకపోతున్నాం. అందరూ కూడా మనసులో దేవుని స్మరిస్తూ ఉంటారు, కానీ మనకి నిత్యం సూర్యభగవానుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడనమాట. సో మా ఇంట్లో అయితే ఇంకా పిల్లల్ని స్కూలు పంపించుకున్న తర్వాత హడావిడి అనేది లేకోకుండా ఇలాగా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిన తర్వాత ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కాయ అయితే లేత కాయ అనమాట, అస్సలు పలగట్లేదు. కొబ్బరి చూడండి అలా అందులో ఎలా ఉందో. సో నాకు దీనిపైన కొట్టడం రాదనమాట. ఇంకా మా వారు అన్నారు, అలా కాదు ఇలాగ చేతిలో పట్టుకొని కొట్టు అంటే మళ్ళీ అప్పుడు వేసిన తర్వాత అప్పుడైతే కొబ్బరికాయ అయితే పగిలిందండి. ఎంత గట్టిగా ఉందో అసలు. ఎప్పుడైనా సరే నేను కొబ్బరికాయ కొడితే ఖచ్చితంగా ఫస్ట్ దెబ్బకే కొబ్బరికాయ అనేది మంచిగా పగులుతుంది అనమాట. కానీ ఈసారి ఎందుకో గట్టిగా ఉండడం వలన కాయ అయితే త్వరగా పగలలేదనమాట. ఇంకా అలానే స్లోగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే సూర్యభగవానునికి హారతి అయితే ఇచ్చానమాట. ఎప్పుడు కూడా మనం సూర్యభగవానునికి పూజ చేసుకునేటప్పుడు ఎండలో చేసుకోవాలన్నమాట. మాకు ఇక్కడ నేను ఇంటి ముందు చేసుకున్నాను కదా, ఒక అర్ధగంట తర్వాత మాకు ఇక్కడ ఫుల్ ఎండ అనేది వస్తుంది అనమాట. అందుకనే నేను అక్కడ బయట అయితే చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత లోపలికి వచ్చాక లోపల ఉన్నటువంటి దేవుళ్ళకు కూడా ఇలాగైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. మరి నా పూజ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.